ఇవాళ భేటీ కానున్న ఏపీ కేబినెట్ అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్లో తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర్వులు. తొలిసారిగా హోంశాఖలో ఖైదీ పెరోల్కు సంబంధించి ఉత్తర్వులు జారీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభం. వీఆర్ఎస్ ఇవ్వాలని ఇటీవల తిరుమల తిరుపతి బోర్డు నిర్ణయం. ఇవాళ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సిఎల్పి సమావేశం. సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను జనాల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చ. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యం. రాజకీయ పార్టీల స్వార్థానికి బలి కావద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు విజ్ఞప్తి. ఎస్సీ వర్గీకరణ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న మందకృష్ణ మాదిగ. ప్రతిపాదిత రిజర్వేషన్ల నిష్పత్తిలో తేడాను సవరించాలని డిమాండ్. రాజకీయాలు కాదు, నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యం. కరీంనగర్ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ వ్యాఖ్యలు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనాల్లో చేతివాటం. 5 ఉద్యోగులని సస్పెండ్ చేసిన రామచంద్ర మోహన్. ఏపీలో మద్యం అక్రమాలపై సిట్ నియామకం. సిట్ అధికారిగా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. కాకినాడలో ఆహార నాణ్యతపై తనిఖీలు. సుబ్బయ్య గ్రూప్ హోటల్స్ ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరణ. సాగునీటి జలాల సాధనలో ఫలించిన పాలమూరు నేతల ప్రయత్నాలు. జూరాల ప్రాజెక్టుకు నారాయణపూర్ జలాశయ నీటి విడుదలకు కర్ణాటక సుముఖత. హస్తిన ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ హవా. కమల దళానికే పట్టం కట్టిన మెజార్టీ సర్వేలు. తెలంగాణలో బీసీ లెక్కలపై డైలాగ్ వార్. రీసర్వే చేయాలని విపక్షాల డిమాండ్. జమిలి ఎన్నికలు వస్తే మనదే విజయం. విజయవాడ కార్పొరేటర్ల సమావేశంలో జగన్ ఆశలు. హైకోర్టులో హరీష్ రావుకు ఊరట. ఈ నెల 12 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి. రాజ్నాథ్ సింగ్ కు మంత్రి లోకేష్ రిక్వెస్ట్. హార్టికల్చర్ హబ్ గా అనంతపురం. రైతులకు అండగా ఉంటామని పయ్యావుల హామీ. విశాఖ కేర్ ఆసుపత్రిలో హోంమంత్రి అనిత. హెటిరో బాధితులకు పరామర్శ. విశాఖ భీమునిపట్నం బీచ్ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు కీలక సూచన. అక్రమ కట్టడాలను కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు. హిందూపురంలో చేనేత శిక్షణా కేంద్రం ప్రారంభం. ఆసక్తి గల మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్న మంత్రి సవిత. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. ప్రతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహణకు మార్కాపురం ఎమ్మెల్యే నిర్ణయం. ఇజ్రాయిల్ అమర్చిన ప్రమాదకర బాంబుల్ని నిర్వీర్యం చేస్తాం. గాజా ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన. ఇవాళ నాగ్పూర్ వేదికగా తొలి వన్డే. ఇంగ్లాండ్ ఇండియా మధ్య ఆసక్తికర పోరు.